నాయనా ఇది గుర్తుపెట్టుకోరి, ఎంతో కష్టపడి సంపాదించే నాన్న, ఏదో ఒకటి వండి పెట్టే అమ్మ, ఇంట్లో ఉన్నంత కాలం ఉంది కదా అని ఏదో ఒకటి తింటూ బలాదూరుగా తిరిగావనుకో కొడుక బర్బాద్ అయిపోతావు. నిన్ను ఎవ్వరూ కాపాడలేడు భగవంతుడా అన్నాదు గాని ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం మలిగిన తర్వాత చీకటైపోతుంది. కొడుకులారా జాగ్రత్త. నమస్తే. అన్నా నీకు అమ్మ ఇష్టమా బ్రహ్మ ఇష్టమా? అమ్మనే ఇష్టం. మనకు రాత రాసింది బ్రహ్మనే అనా? అమ్మలేంది బ్రహ్మ కూడా లేడు తమ్ముడు. గోరుముద్దలు తినిపించిన అమ్మ, గుండెలపై ఆడించుకున్న నాన్న, ఏలు పట్టి నడక నేర్పి నీకు లోకాన్ని పరిచయం చేస్తే నువ్వు ఇచ్చింది ఏమిట్రా? కాటికి చేరేంత వరకు కండతడి, కాటికి చేరిన తర్వాత తలకొరివి. గోరుముద్దలు తినిపించిన అమ్మ, గుండెలపై ఆడిపించుకున్న నాన్న, ఏలు పట్టి లోకాన్ని పరిచయం చేస్తే నువ్వు వాళ్ళకిచ్చింది ఏమిట్రా? కాటికి చేరేంత వరకు కండతడి, కాటికి చేరిన తర్వాత నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నేను అన్ని పూజలు చేశాను, నీ ఇన్ని పూజలు చేశాను, నేను మోకాళ్ళ మీద వెక్కాను, నేను నడుచుకుంటా వెక్కాను మెట్లన్నీ అని. అన్నమో రామచంద్ర అన్నవాడికి పిరికడు అన్నం పెట్టలేని నీ పూజ దేనికి పని చేస్తుంది? కష్టమో అన్నవాడికి 10 రూపాయలు దానం చేయలేని నీ చేతులు ఏ పూజలు చేస్తే సుఖమేముంది? ఆలోచించుకోండి మిత్రమా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం. అన్నా ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆకలేసినప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడలేని స్నేహితులు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని బంధువులు, చచ్చిపోయినాక వచ్చి చూపించే ప్రేమలు ఎవడు చూస్తాడన్నా? ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. పెద్దవాళ్ళని గౌరవించు, పేదవాళ్ళని ఆదరించు. ఉన్నవాడు చెబితే ఏదైనా ఉలిక్కి పడతారు, అదే పేదవాడు చెబితే పెండింగ్ పెడతారు. దూరం ఉన్నదాని కోసం దూకుడు వద్దు మిత్రమా, దగ్గరున్నదాన్ని దక్కించుకో. నమస్తే. బాధ్యతతో ఉండు, భక్తి శ్రద్ధలతో నడువు. నామాలు పెట్టు పర్వాలేదు, కానీ పంగనామాలు మాత్రం పెట్టకు. భక్తి అనేది ఖచ్చితంగా నీకు జీవితంలో విముక్తి కలిగిస్తుంది. ఓం నమః శివాయ. ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి రెక్కాడితేనే డొక్కాడని ఆ తండ్రి నీ పొట్ట నింపడం కోసం 25 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేశాడే. నానా కష్టాలు పడి నాకు 1000 రూపాయలు పెట్టి సెల్లు కొని, లక్షల రూపాయలు పెట్టి బండ్లు కొని, ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ డబ్బులు అని పీడించి పిప్పిరి చేశావు కదరా. ఇప్పుడెందుకురా ఎక్కెక్కి పడి ఏడుస్తున్నావు? చచ్చిపోయినాక ఏడుపు విలువ ఇప్పుడు తెలుస్తుందా నీకు? విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు చదువుకోవాల్సిన వయసులో, సక్రమమైన దారి నేర్చుకోవాల్సిన వయసులో అమ్మాయిలంటూ ప్రేమలంటూ మీ జీవితాలు వృధా చేసుకోకండి. అమ్మాయిల జీవితాలను కూడా వృధా చేయకండి. మీ తల్లిదండ్రుల జీవితాలు నాశనం చేయకండి. బాధ్యత తెలుసుకో, మీ తల్లిదండ్రులకు భరోసానివ్వు. యువత మేలుకో, దూకుడు మానుకో. నమస్తే. కొడుకులారా గుర్తుపెట్టుకోరి, తమ ఆకలిని మర్చిపోయి నీ ఆకలిని తీర్చిన తల్లిదండ్రులకు ఆకలి కేకలే మిగులుతున్నాయి. కష్టాన్ని మీదేసుకొని నిన్ను సుఖపెట్టాలి అనుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. నా కొడుకు ఎంతో ఎదగాలి, నా కొడుకు ఎంతో స్థాయిలో ఉండాలని ఎన్నో కలలుగన్న ఆ తండ్రిని ఒదిగి మూలన ఉండమంటున్నావు. నీకు కూడా ఒక కొడుకున్నాడుగా, గుర్తుపెట్టుకోండి కొడుకులారా. తాతకు పెట్టిన చిప్ప తలాపునే ఉంటుందని ఆనాడే. ఈ కాలం పోరగాళ్ల పరిస్థితి 3 ఏళ్లకే ముప్పు తిప్పలు పెడుతురు, 5 ఏళ్లకి అద్దులు మీరుతురు, 10 ఏళ్లకి పక్కన సెల్లుండాలి, 15 ఏళ్లకి పక్కన పిల్లుండాలి, 20 ఏళ్లకి నాన్నతో వాడు అంటాడు, నాన్న ఇల్లు ఇరికైతుంది, మా ఆవిడ బయటికి వెళ్లిపోదామంటుంది. తల్లిదండ్రుల పరిస్థితి ఊ